Your data is everywhere. Every website you visit, every app you use, someone is watching. But do you know who? And more importantly, do you know what they are doing with your data? And one final question: is your personal information really private, or is it for sale? అసలు ఈ డేటా కలెక్టింగ్ అనేది ఎలా జరుగుతుంది? అండ్ అలాగే కలెక్ట్ చేసిన డేటాని బ్లాక్ మార్కెట్‌లో ఎలా అమ్ముతున్నారు? అండ్ అలాగే హిస్టరీలో డేటా కలెక్టింగ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ఏ పర్పస్ కోసం హిస్టరీలో డేటాని కలెక్ట్ చేశారు? ఏంటి అనేది కంప్లీట్‌గా హిస్టరీ నుంచి ఇప్పటి వరకైతే మనం డిస్కస్ చేద్దాం గైస్. అండ్ అలాగే మనకి ప్రెజెంట్ మన మీద సైబర్ అటాక్స్ అండ్ సైబర్ క్రైమ్స్ జరగడానికి రీజన్ ఏంటి అంటే మన డేటా అనేది ఇంటర్నెట్‌లో ఉండటం వల్ల అన్నమాట. సో మన డేటా అనేది ఇంటర్నెట్‌లో ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్‌కి అండ్ ఇంకో పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్‌కి అలా అటాకర్స్ వరకు రీచ్ అయ్యి, సో వాళ్ళ దగ్గర మన డేటా ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా మన మెయిల్‌కి లింక్స్ పంపించేసి, మన ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేసేసి మనల్ని సైబర్ క్రైమ్‌లో పడే విధంగా అయితే చేస్తున్నారనమాట. సో ఇలా మన డేటా ఇంటర్నెట్‌లో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మనకి మీరు వింటూ ఉంటారు అప్పుడప్పుడు డేటా బ్రీచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ డేటా బ్రీచెస్ జరగడం వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, సో మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాం అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఎగ్జాంపుల్‌తో సహా ఈ వీడియోలో అయితే టీచ్ చేస్తాను గైస్. సో మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు డేటా గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందనమాట. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం హిస్టరీలోకి వెళ్ళినట్టయితే అంటే ఎర్లీ డేటా కలెక్టింగ్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి 1800స్‌లో అయితే డేటా కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అయిందనమాట. అది కూడా గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. సో అప్పట్లో డేటా కలెక్టింగ్‌కి ఇప్పుడు డేటా కలెక్టింగ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అప్పట్లో గవర్నమెంట్ అనేది డేటా కలెక్ట్ చేసేసి దాన్ని ఒక పర్పస్ కోసం ఉపయోగించుకుందనమాట. అండ్ అలాగే మనం 1950s అండ్ 1970స్‌లోకి వచ్చినట్టయితే ఆ టైంలో మనకి ఎర్లీ కంప్యూటర్స్ అనేవి వచ్చినాయన్నమాట. అప్పుడు మనకి కంప్యూటర్ బేస్డ్ డేటా కలెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఈ ఎర్లీ కంప్యూటర్స్ ఏం చేసేవంటే డేటాని పంచ్ కార్డ్స్‌లో సేవ్ చేసుకునేదన్నమాట. సో పంచ్ కార్డ్స్‌లో డేటాని స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసుకునేవన్నమాట. సో అప్పట్లో బిజినెస్ వాళ్ళు అండ్ అలాగే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు ఆ పంచ్ కార్డ్స్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేసుకొని వాళ్ళకి కావాలనుకున్నప్పుడల్లా వాటిని రిట్రీవల్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళనమాట. అండ్ అదే టైంలో 1960స్‌లో డ్యూరింగ్ ది కోల్డ్ వార్ యునైటెడ్ స్టేట్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఎందుకు ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందంటే టు మానిటర్ పొటెన్షియల్ థ్రెట్స్. అండ్ అలాగే మనం 1980s టు 90స్‌లో మాట్లాడుకున్నట్టయితే ఈ పర్టిక్యులర్ టైం వచ్చేసి ది బర్త్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఆన్‌లైన్ డేటా కలెక్షన్. సో మనకి ఈ 1990స్‌లో ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ బికమ్ పబ్లిక్లీ యాక్సెసిబుల్. దెన్ డేటా కలెక్షన్ టుక్ ఏ న్యూ డైరెక్షన్. సో ఎప్పుడైతే మనకి ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ అనేది పబ్లిక్లీ యాక్సెసిబుల్లోకి వచ్చాయో, సో అప్పుడు వెబ్సైట్స్ అనేవి డేటాని అంటే లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాయి అనమాట. లైక్ విజిటర్స్ కౌంట్ అండ్ అలాగే కస్టమర్ ఆర్డర్స్ అండ్ అలాగే యూజర్ ఇన్పుట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాయి అనమాట. అండ్ అలాగే మనం మిడ్ 1990స్‌లోకి వెళ్ళినట్టయితే అరౌండ్ 1994లో ఆ టైంలో మనకి కుకీస్ అండ్ ట్రాకింగ్ టెక్నాలజీస్ రావడం జరిగిందనమాట. సో ఈ కుకీస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వెబ్సైట్స్ ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసాయి. లైక్ లాగిన్ ఇన్ఫర్మేషన్, ప్రిఫరెన్సెస్ అండ్ అలాగే యాక్టివిటీ. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసాయి అనమాట వెబ్సైట్స్ అనేవి. అండ్ అలాగే మనం లేట్ 1990స్‌లోకి వెళ్ళినట్టయితే లేట్ 1990స్‌లో మనకి గూగుల్ అనేది డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. కంప్లీట్‌గా మనకి లైక్ యూజర్ యొక్క డివైస్ ఇన్ఫర్మేషను అండ్ అలాగే యూజర్ యొక్క లొకేషను అండ్ అలాగే అతని హిస్టరీ ఏంటి అండ్ ఏ వెబ్సైట్‌ని విజిట్ చేస్తుండో అండ్ అతని బిహేవియర్ ఏంటి. సో కంప్లీట్‌గా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని గూగుల్ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని అడ్వర్టైజ్‌మెంట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది మనకు అప్పటి నుంచే జరుగుతుంది. బట్ ఇప్పుడు ఇంకెక్కువ అయిందనమాట. సో ఇప్పుడు మన గురించి కంప్లీట్‌గా మన బిహేవియర్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి అనేది కంప్లీట్‌గా మనకి గూగుల్ దగ్గర డేటా అయితే ఉంటుందనమాట. ఇలా మనకి హిస్టరీలో డేటా కలెక్ట్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో అండ్ మనకి లాస్ట్‌కి వచ్చేసరికి లేట్ 1990స్‌లో గూగుల్ అనేది యాక్చువల్‌గా మనకి డేటాని అయితే కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి ఆ డేటాని అయితే అడ్వర్టైజ్‌మెంట్ పర్పస్ కోసం, మార్కెటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉందనమాట. అండ్ అలాగే ప్రెజెంట్ డేటా కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ప్రతి చోట మనకి డేటా కలెక్షన్ అయితే జరుగుతుందనమాట. మీరు ఈవెన్ బయటికెళ్ళి ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి అన్నా మీరు సూపర్ మార్కెట్‌లో అండ్ అలాగే మాల్స్‌లలో మీరు మీ యొక్క ఈమెయిల్ లేదా మీ యొక్క ఫోన్ నెంబర్ చెప్పి మీరు దాన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుందనమాట. సో ఇలా మనకి చాలా విధాలుగా బయట మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చాలా వేస్‌లో మనకి డేటా కలెక్షన్ అనేది జరుగుతుందనమాట.
సో, ప్రెజెంట్ డేటా సెల్లింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే డార్క్ వెబ్‌లో ఎక్కువైతే డేటా అయితే సేల్ చేస్తుంటారు. అండ్ అలాగే మనకి డేటా బ్రోకర్స్ అని చెప్పేసి సెపరేట్‌గా ఉంటారనమాట. సో, వాళ్ళు డేటానైతే సేల్ చేస్తుంటారనమాట. అండ్ అలాగే ఏవైతే కంపెనీస్ ఉంటాయో సో, ఆ కంపెనీస్ కూడా అంటే లైక్ అది ఏ కంపెనీ అయినా కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు. సో, వాళ్ళు కూడా మన డేటానైతే సేల్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ డేటా సేల్ చేసి కూడా చాలా పెద్ద అమౌంట్‌నైతే ఎర్న్ చేస్తుంటారు కంపెనీ వాళ్ళు గాని, ఎవరైనా సరే. అండ్ ఈ డేటాను ఒక్కొక్కసారి హ్యాకర్స్‌కి కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో డేటా కలెక్షన్ అనేది అండ్ డేటా సేలింగ్ అనేది జరుగుతుంది గైస్. అండ్ అలాగే నెక్స్ట్ మనం డేటా బ్రీచెస్ అనేవి మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, మనకి ఎలా ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తాయి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో, నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాననమాట. సో, రియల్‌గా జరిగింది ఇది. సో, ఆ సిట్యుయేషన్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అరౌండ్ 2014 ఆ టైంలో మనకి ఒక రీసెర్చర్ అయితే ఉండేదనమాట. అతని నేమ్ వచ్చేసి అలెగ్జాండర్ కోగన్. సో, ఇతను ఏంటి అంటే ఒక యాప్‌ని డెవలప్ చేశాడనమాట. ఆ యాప్ అనేది కంప్లీట్‌లీ మనకి క్విజ్ బేస్డ్ ఉంటదనమాట. ఓకేనా. ఆ యాప్ నేమ్ వచ్చేసి దిస్ ఈస్ యువర్ డిజిటల్ లైఫ్. ఓకేనా. అదే టైంలో మనకి ఫేస్‌బుక్‌లో ఒక ఏపీఐ ఉండేది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో, ఆ ఏపీఐ ఏం చేసేది అంటే థర్డ్ పార్టీ యాప్స్ దాంతోటి ఇంటరాక్ట్ అవ్వడం కోసం అంటే లైక్ ఫేస్‌బుక్ యాప్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం అది యాక్సెస్ ఇచ్చేదనమాట. సో, ఎవరైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళు యాప్ డెవలప్ చేసుకొని దాన్ని ఫేస్‌బుక్ తోటి ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు మీకు అక్కడ లాగిన్ విత్ జీమెయిల్ అండ్ అలాగే లాగిన్ విత్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌తో లాగిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఉంటదనమాట. సేమ్ అలానే ఇతను డెవలప్ చేసిన యాప్‌ని ఫేస్‌బుక్ తోటి ఇంటిగ్రేట్ చేశాడనమాట. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇతను డెవలప్ చేసిన యాప్‌లోకి ఫేస్‌బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అయిపోవచ్చనమాట. సో, అలా మనకి ఈ ఫేస్‌బుక్ అనేది థర్డ్ పార్టీ యాప్స్‌కి పర్మిషన్ ఇచ్చేదనమాట. ఎందుకంటే ఫేస్‌బుక్ అనేది అలా వైడ్ రేంజ్ మెంబర్స్‌కి రీచ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఇటువంటి ఫీచర్స్ అనేవి తీసుకొచ్చేదనమాట. సో, ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫేస్‌బుక్ తోటి ఇంటిగ్రేట్ అయినప్పుడు ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అవి కలెక్ట్ చేయొచ్చనమాట. లైక్ అంటే చూడొచ్చు, వాళ్ళు కూడా తెలుసుకోవచ్చనమాట. సేమ్ అలానే ఈ పర్సన్ ఏం చేశాడంటే ఆ యాప్‌ని ఫేస్‌బుక్ తోటి ఇంటిగ్రేట్ చేశాడు కాబట్టి సో, కంప్లీట్‌గా ఫేస్‌బుక్ వాళ్ళకి సంబంధించిన అంటే ఫేస్‌బుక్ యూజర్స్‌కి సంబంధించిన డేటాను అతను కలెక్ట్ చేశాడనమాట. లైక్ అంటే ఫ్రెండ్స్ లిస్ట్ గాని అండ్ అలాగే లైక్స్ సో, ఇటువంటి డేటా మొత్తం అతను గ్యాదర్ చేశారు. ఓవరాల్‌గా 87 మిలియన్స్ డేటానైతే అతను కలెక్ట్ చేశాడనమాట. సో, ఈ కలెక్ట్ చేసిన డేటాని కంప్లీట్‌గా తీసుకొచ్చేసి ఒక కన్సల్టెన్సీకి సేల్ చేశాడనమాట దాన్ని. అంటే ఆ కన్సల్టెన్సీ వచ్చేసి మనకి బ్రిటిష్‌లో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ అనమాట. సో, ఆ కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి క్యాంబ్రిడ్జ్ అనలిటికా అనమాట. సో, వీళ్ళు ఏం చేశారంటే ఆ డేటాని తీసుకొని దాన్ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేసేసి వాళ్ళ యొక్క ఎలక్షన్స్ టైమ్‌లో ఆ డేటాని ఉపయోగించుకొని అడ్వర్టైజ్‌మెంట్స్ అండ్ అలాగే మార్కెటింగ్‌కైతే ఆ డేటాని యూజ్ చేసుకున్నారనమాట. ఓకేనా. సో, ఇలా మన డేటా కూడా ఎప్పుడైనా సరే డేటా బ్రీచ్‌లో గనక వెళ్ళినట్టయితే సో, ఆ డేటాని ఎవరైనా సరే మిస్‌యూజ్ చేయొచ్చనమాట. అడ్వర్టైజ్‌మెంట్ పర్పస్ కోసమే వాడుకోవచ్చు. అండ్ లేదంటే హ్యాకర్స్ మనల్ని క్రైమ్ చేద్దాం అని చెప్పేసి, మనల్ని సైబర్ అటాక్స్‌కి గురి చేద్దాం అని చెప్పేసి మనల్ని టార్గెట్ చేయొచ్చు. సో, ఇలా చాలా జరుగుతుంటాయనమాట. సో, మీ డేటా కూడా బయట ఎక్కడైనా సరే బ్రీచ్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడైతే చెక్ చేసుకొని మనకి దానికోసం చాలా వెబ్‌సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అలా చెక్ చేస్తూ జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ అలాగే మనం ఫైనల్‌గా డేటాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు చాలా సార్లు వినే ఉంటారు. మీ డేటాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే పాస్వర్డ్స్ స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సాఫ్ట్‌వేర్‌ని అప్ టు డేట్ ఉంచుకోండి. సో, ఇటువంటి చాలా వినే ఉంటారు. ఈవెన్ నా వీడియోస్‌లో కూడా నేను చాలా సార్లు మీకు చెప్పాననమాట. బట్ ఇవన్నీ ఫాలో అయినంత మాత్రాన మనం సెక్యూర్‌గా అయితే ఉన్నట్టు కాదు. అండ్ మన డేటా కూడా సెక్యూర్ ఉన్నట్టయితే కాదనమాట. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మనందరి డేటా అనేది ఇంటర్నెట్‌లోకి అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ. మనం ఎక్కువగా డైలీ ఒక 3 యాప్స్ అయితే యూజ్ చేస్తామనమాట. ఆ 3 యాప్సే మన గురించి ఎక్కువ డేటానైతే కలెక్ట్ చేస్తుంటాయన్నమాట. సో, ఆ 3 యాప్స్ ఏవో కాదు ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ అండ్ ఫేస్‌బుక్. సో, ఈ 3 యూజ్ అయ్యింది అయితే మన డే అయితే గడవదనమాట. సో, తప్పకుండా అందరూ అయితే యూజ్ చేస్తారు. సో, ఈ యాప్సే మన డేటాని ఎక్కువైతే గ్యాదర్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడు మనం సెక్యూర్‌గా ఉండాలి అంటే చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే వన్స్ మన డేటా అనేది ఇంటర్నెట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరి చేతిలో ఉంది అండ్ ఎవరు ఎవరికి సేల్ చేస్తున్నారు, ఎవరు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారు, ఏంటి అనేది మనం ఫైండ్ ఔట్ చేయలేం అండ్ దాన్ని మనం ఆపలేమనమాట. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఆహ్, అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ మార్కెట్‌లోకి కొత్త సైబర్ క్రైమ్స్ వస్తుంటాయి కదా! సో, వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఎలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అనేది మీరు తెలుసుకుంటూ ఉండాలనమాట. అండ్ ఏది ఈజీగా అయితే నమ్మకూడదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రీగా డబ్బులొస్తున్నాయంటే మాత్రం అస్సలే నమ్మొద్దనమాట. సో, అక్కడే మీరు స్కామ్‌లో పడిపోతారు. ఓకేనా. అండ్ అలాగే మీరు అన్‌నోన్ పర్సన్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ అలాగే ఎక్కువ ఏ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. సో, ఇవి గనక మీరు ఫాలో అయినట్టయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు ల్యాప్‌టాప్‌లో, మొబైల్‌లో చిన్న ట్రిక్స్ తోటి మీరైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోలేరు. ఓకేనా. మీకు మెయిన్‌గా కావాల్సింది అవేర్‌నెస్ అనమాట. అండ్ అలాగే ఏది ఈజీగా నమ్మకూడదు. సో, ఈ 2 ఫాలో అయితే మీరు మిమ్మల్ని మీరు
90% అయితే మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ రిమైనింగ్ 10% అనేది చెప్పలేం. ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఒక్కొక్కసారి క్రైమ్‌లో పడిపోతాడనమాట. అది మన చేతిలో అయితే లేదు. బట్ మనం చేసేంత వరకైతే మనం చేయాలి. సో, ఇలా మీరైతే ప్రొటెక్ట్‌గా అయితే ఉండొచ్చనమాట. బట్ 100% అయితే ఉండలేరు. ఓకేనా? సో, ఈ వీడియోలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్.